హల్లెలూయా. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు గోపి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అనగా దేవుడు నా జీవితంలో అలాగే తమ్ముడు గోపి జీవితంలో గతించిన సంవత్సర కాలం అంతా కాపాడి మరొక నూతన దినాన్ని నూతన సంవత్సరంలో అడుగు పెట్టించడానికి ప్రభు ఎంతగానో కృప చూపాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. కొద్ది నిమిషాలు ఒక మాటను మనం ధ్యానం చేసుకుని దేవుని మాటలు ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి మాట యెషయా గ్రంథంలో చదవండి. యెషయా గ్రంథం పరిశుద్ధ లేఖనాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటే ఆయన మనందరితో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఆయన మన జీవితాల్లో 38వ అధ్యాయం లేదా స్తోత్రం 39 క్షమించండి 41వ అధ్యాయము 9వ వచన భాగం 41వ అధ్యాయము 9వ వచన భాగం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచూ ఉండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని నామని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెషయా భక్తుడి ద్వారా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీవు నా దాసుడవనియు నీవు నా దాసురాలవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు గతించిన సంవత్సరాలన్నిటిలో కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వడానికి గల కారణం ఆయన మమ్ములను ఉపేక్షింపక. దేవునికి స్తోత్రం. అనగా గెంటివేయక, త్రోసివేయక, అనగా విడిచిపెట్టక, ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ప్రతి దినము అనుదినము ప్రతి క్షణము ఆయన మా వెంట ఉండి మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక తల్లి తన చంటి పిల్లను కరుణింపకుండా ఒకవేళ వారిని విడిచిపెట్టచ్చేమో కానీ నేను నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టను లేదంటే త్రోసివేయను అని ఆ భక్తుడు లేదంటే యెషయా భక్తుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మమ్మలను ఎవరు విడిచిపెట్టనివ్వకుండా ఎవరు త్రోసివేయకుండా ఆయన మమ్మలను తన కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ లోకంలో అనుకున్న వారందరూ కూడా మనకి దూరం అయిపోవచ్చేమో కానీ మనం నమ్మినటువంటి దేవుడు మాత్రం ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. తల్లి అయినా మర్చిపోవచ్చు, తండ్రి అయినా మర్చిపోవచ్చు, భార్య అయినా విడనాడొచ్చు, భర్త అయినా విడనాడొచ్చు, పిల్లలైనా గెంటివేయచ్చు, కన్న తల్లిదండ్రులైనా త్రోసివేయచ్చు, అయిన వారు దూరం అయిపోవచ్చు, రక్త సంబంధికులు దూరం అయిపోవచ్చు. ఎవరు ఎన్ని విధాలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినా దేవుడు అనేటువంటి వాడు సృష్టికర్త గనక సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త తన స్వహస్తాలతో మనందరిని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని నిర్మించాడు, మాకు జీవితమునిచ్చాడు, మాకు బలమునిచ్చి తన పరిచర్య కొరకు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆమేన్ ఆమేన్. అంటే కీర్తనాకారుడు చెప్పినటువంటి ఒక మాట మీతో జ్ఞాపం చేస్తాను చూడండి. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఈ రీతిగా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 139 చదవండి. 139వ సంకీర్తనలో రాస్తున్నటువంటి ఒక మాట 13వ వచన భాగము, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం అనుకుంటూ ఉండొచ్చు, మన అందాన్ని చూసో, మన నడవడికను చూసో, మనకున్న పడికట్లను చూసో, మనకుండేటువంటి డబ్బును చూసో, సంపదను చూసో, హోదాను చూసి అబ్బా నాలాంటి వాడు మరొకడు లేడురా అని అనిపిస్తుంది. నాలాంటి వాడు లేడురా అని అనిపించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజున చాలామంది వారికి ఉండేటువంటి అందాన్ని చూసుకొని ఉప్పొంగిపోతూ ఉన్నారు, వారికి ఉన్న డబ్బుని చూసి ఉప్పొంగిపోతూ ఉన్నారు,
వారికి ఉన్న స్నేహితులను చూసి, వారికి ఉండేటువంటి పలుకుబడిని చూసి, వారికి ఉండేటువంటి సమస్త విధమైనటువంటి ఐశ్వర్యమును చూసి ఉప్పొంగిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, నా అంతరింద్రియములను ఏమన్నాడంట, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆమేన్. ఎవరు కలుగజేశారంటే అంతరింద్రియాలు? చెప్పాలి. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నా బాడీలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వాటిని కలుగజేసిన వాడు ఎవడంటే దేవుడు. నా తల్లి కాదు, నా తండ్రి కాదు, నాకు సంబంధించినటువంటి వారు ఎవ్వరు కాదు, నన్ను సమస్తమును నిర్మించిన నిర్మాణకుడైనటువంటి యేసు ప్రభులు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఇంత అందంగా ఉన్నానంటే, ఇంత బాగున్నానంటే, లేదంటే ఇంతగా ఒకవేళ ఎదుగుతున్నానంటే, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకున్నానంటే అది నా పలుకుబడి కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నా తల్లిదండ్రులు కాదు, కేవలము దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన కృప లేనిది మనం క్షణము కూడా బ్రతకలేం. ఆమేన్. ఉదాహరణకు గోపి కొన్ని సందర్భాల్లో కిరాయి వచ్చినప్పుడు కార్ల మీద ఎంతో స్పీడ్గా వెళుతూ ఉండొచ్చు. ఎన్నో రకాల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ ఎన్ని ప్రమాదాలు జరగనుద్దేశించినప్పటికైనాను దేవుని ప్రణాళిక మన మీద ఉంది గనక ఆయన క్షేమంగా నడిపిస్తున్నాడు, మరలా క్షేమంగా ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఆమె ఆయనే గనక లేకపోతే మనం బ్రతకలమా? చెప్పండి, బ్రతకలమా? ఎంత మాత్రం బ్రతకలేం. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పరిచర్యలో మనం ముందుకు కొనసాగాలని, ఆయన పనిని తుదముట్టించాలని, ఆయన సువార్త అంతటా ప్రకటించబడాలని, ఆయన కొరకే మనం బ్రతకాలని దేవుడు మనకి ఇంతగా ఆయుష్నిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏదో డబ్బు సంపాదించుకోవడానికో, లేదంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, ఇహలోక పరమైనటువంటి అధికారాన్ని సంపాదించుకోవడానికో ప్రభు మనకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఆయన మనలను త్రోసివేయక, గెంటివేయక, ఉపేక్షింపక మనలను ఏర్పరచుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి దావీదు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆమేన్. ఎవరంటే కలుగజేశారు? దేవుడు. అప్పుడప్పుడు చూడండి, మనము బీచ్లోనికి వెళ్ళిన తర్వాత ఇసుకతో కొన్ని ఇళ్ళు కట్టడానికి, లేదంటే కొన్ని బొమ్మలు తయారు చేయడానికి, అనేక రకాలుగా ఇసుకతో గూళ్ళు కట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. అనుకోకుండా స్పీడ్గా వచ్చినటువంటి అలా మనం కట్టినటువంటి గూడిని ఏం చేస్తుంది? అది మరల చదును చేయదా? మనం అనుకుంటూ ఉండొచ్చు, ఇంత కష్టపడ్డాను కదా, ఇంత కష్టపడి ఒక మంచి గూడిని ఏర్పాటు చేస్తే, లేదంటే మంచి బొమ్మను తయారు చేస్తే, అనుకోకుండా వచ్చినటువంటి అలా ఒకసారిగా చదును చేసి వెళ్ళిపోయింది ఏంట్రా, ఆ గూడిని పడగొట్టేసి వెళ్ళిపోయింది ఏంట్రా అని అనిపిస్తూ ఉంటుంది, బాధపడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి అలాంటిది నా దేవుడు మనల్ని నిర్మించినప్పుడు, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి ఆశ మనలో లేనప్పుడు, దేవుని కొరకు నిర్మించాల్సినటువంటి అనేకమైనటువంటి ఇళ్ళు, అనేక రకాలైనటువంటి మనుషులు చెడిపోతూ ఉంటున్నప్పుడు, వారిని ప్రభు దగ్గరికి నడిపించాల్సినటువంటి మనమే తప్పిపోయి తిరుగుతున్నప్పుడు నా దేవుడు బాధపడ్డా? నా దేవుడు చింతపడ్డా? నా దేవుడు మన గురించి ఎంతగానో వేదన పడి, అయ్యో నా స్వహస్తాలతో నిర్మితమైనటువంటి ఈ మనుషుడు నా మాట వినట్లేదే? కొన్ని సందర్భాల్లో రేపు ఆదివారం ఎక్కడ ఉండాలి మనం? చెప్పండి రా, ఉంటున్నావా? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో. ప్రభువా, ఇదిగో గతించిన వారం అంతా కూడా నన్ను ఎంతగానో బ్రతికించావు, రక్షించావు, ఆదరించావు, ఆయుష్నిచ్చావు. ఇదిగో ఈ ఆదివారపు నీ సన్నిధానంలో నేను, నా కుటుంబం కలిసి, నేను, మా అక్క, తమ్ముడు, అన్నయ్య అందరం కలిసి నిన్ను ఆరాధించే కృపనిచ్చావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని దేవునికి కృతజ్ఞత చెప్పగలిగిన వారమై ఉండాలి. కానీ ఉండలేకపోతున్నాం. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వచ్చారు, నీ ఫ్రెండ్సేగా, ఓకే, తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడు తమ్ముడు ఫ్రెండ్స్ బర్త్డే కనుక తమ్ముడికి ఏదో రీతిలో శుభాకాంక్షలు చెప్పి, తమ్ముడు ఇచ్చేటువంటి ట్రీట్ వారు తీసుకొని, అబ్బా బాగా చేసేవారా గోపి, ఎంత బాగా చేసేవారా అని చెప్పి ఉండొచ్చు. ఆమె చెప్పరా? అంటే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తేనే, ఒక శుభాకాంక్షలు తెలిపితేనే, హ్యాపీ గ్రీటింగ్స్ తెలిపితేనే మనం ఎంతగానో ఉప్పొంగిపోతున్నాం కదా. మరి దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి ఎక్కడ ఉండాలి మనం? చెప్పరేంట్రా? ఎక్కడ ఉండాలి? ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి మనం ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మరి దేవుడు మనల్ని ఎంతో బ్రతికించాడు, మరి దేవుని సందులు గడపద్దా? విచ్చలవిడిగా బయట రోడ్లపైన తిరుగుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా
మనకు స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకసారి బైక్ ఇవ్వండి అడిగితే వాళ్ళు ఇస్తారు, శుభ్రంగా అట్టి ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధానంలో గడపాలరా, ఒరే దోరి మీతో నేను రాలేనురా, నేను దేవునిలో ఉండాలిరా, చర్చికి వెళ్ళాలిరా, ప్రభువుని గణపరచాలరా, ఆరాధించాలరా అని చెప్పి మనం దేవునికి ఎక్కువగా సమయం ఇవ్వాల్సిన వారమై ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎవరో అన్నారు 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే అవరా. 6 నెలలు వారితో సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లు, వాడి పలికట్లు, వాడి నడవడిక అన్నీ మనం నేర్చుకోమా? వాడు సిగరెట్ ఎలా తాగుతున్నాడో ఆ స్టైల్ విధానం, పట్టుకునే విధానం అన్నీ చూస్తూ ఉంటాం. చాలా చక్కగా మనం కూడా ఒకసారి దొమ్మేత ఎంత బాగుండో అని అనిపించేటువంటి కోరికలు కూడా రావా? ఒకడు ఏదో రింగులు వేస్తూ ఉండొచ్చేమో బైక్తో, అది నేను కూడా వేస్తాను రా. ఏంటది రింగులు? ఏంటది రింగులు? ఒరే ఆ పాస్టర్ గారు మంచిగా పాట పాడుతున్నారా, నేను పాట పాడాలని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళు చక్కగా ఆరాధన చేస్తున్నారు, నేను ఆరాధన చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? వారు చక్కగా దేవుని వాక్యాలు వింటున్నారు, నేను వాక్యాన్ని వినాలి అని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళు దేవులో బలపడుతున్నారు, నేను నా కుటుంబం దేవులో బలపడాలి, చర్చికి వెళ్ళాలి, ఆరాధించాలి అని దేవుని యొక్క మందిరంలో నేను నా కుటుంబం గడపాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయా? గుళ్ళు గోపురాలు కాదు మనం తిరగాల్సింది, బొట్లు కాదు మనం పెట్టుకోవాల్సింది, నజరేయుడైన దేవుని నామాన్ని మాత్రమే కనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునిలో ఉన్న మనం ఎప్పుడూ తొలగిపోకూడదు. ఆమేన్. వెలుగుతున్న దీపం ఒకసారిగా ఆరిపోయింది అనుకో ఏమవుతుంది? చీకటి వస్తుంది. వెలుగుతున్న దీపం ఒకసారిగా ఆరిపోతే ఏమవుతుంది? చీకటి వస్తుంది. అదే నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, ఒక కారులో వెళ్తున్నావు, అనుకోకుండా ఏదో ప్రాబ్లం వచ్చి లోపల ఆ కారులో ఉన్న ఆ లైట్స్ అని ఆరిపోయి ముందున్నటువంటి మార్గం నీకు తెలియదు కదా, ఎలా తోలగలవు, ఎలా వెళ్ళగలవు? ఒకవేళ ఏదైనా సరి చూసుకోకుండా ఆ మార్గంలో ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏదో తెలియక ఒక గుంట వచ్చింది, ఆ గుంటలో పడిపోయిన తర్వాత మన బ్రతుకు ఏమైపోతుంది? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అటు గోపికే కాదు, ఇటు నాకే కాదు, మనందరికీ మన ప్రభు మరొక రోజునిచ్చాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మరొక రోజును మన ప్రభు మనకిచ్చాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు అంటున్నాడు, అయ్యా నా అంతరింద్రియములను నీవే నిర్మించితివి. దేవునికి స్తోత్రం. ఇల్లు ఎవరు కట్టారు చెప్పండి? ఇది ఇల్లు ఇంత సుందరంగా ఉంది కదా, ఎవరు కట్టారు? ఇది మేస్త్రి కట్టాడు. ఈ మేస్త్రికి ప్లాన్ ఇచ్చింది ఎవడో కూడా ఉంటాడుగా, ఆడు ప్లాన్ ఇచ్చాడు, ఈయనేమో చక్కగా సుందరంగా కట్టాడు. ఈ సుందరంగా కట్టడానికి డబ్బులు మనం ఇచ్చాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఈ డబ్బులు లేకుండా, మేస్త్రి లేకుండా, ఆ ప్లాన్ వేసేటువంటి వాళ్ళు లేకుండా ఇల్లు ఇంత సుందరంగా ఉంటుందా? అలాగే మన ప్రభు మనకి నిర్మాణాన్ని ఇచ్చాడు, మనకు అంతరింద్రియం నిర్మించాడు, మనల్ని తీసుకెళ్ళి తల్లి గర్భంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ తల్లి గర్భంలో ఎన్ని నెలలు? 9 నెలలు ఉన్నావు. ఊపిరి అందిందా? గాలి వచ్చిందా? గాలి లేకపోతే కాసేపు మనం ఉండలేకపోతున్నాం. కాసేపు ఆ గాలికి తట్టుకోలేక, లేదా క్షమించాలి ఆ ఒక్కబోతుకు తట్టుకోలేక, ఒరే ఏసి ఉంటే బాగుండరా, గాలి ఉంటే బాగుండరా, ఎంత చక్కగా ఉండును. మరి తల్లి గర్భంలో ఏసీ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో కూలర్ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. కాసేపు నీటిలోనే మునిగితేనే ఊపిరి అందుకోలేక వెంటనే ఒక్క నిమిషంలో పైకి వచ్చేస్తాం. కొంతమంది 7 నిమిషాలు ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు, 20 నిమిషాలు, అరగంట ఉండొచ్చు, ఏదైనా ఓకే. అది ఎంతవరకు ఉండాలి అంతవరకే, మరలా నీ గాలి పీల్చుకోవడానికి పైకి. దేవునికి స్తోత్రం. కానీ 9 నెలలు తల్లి గర్భంలో మనం ఎలా ఉన్నామండి? దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనకి. ఆయన గెంటి వేయలేదు, ఉపేక్షింపలేదు, త్రోసివేయలేదు. మనలను ఏర్పరచుకున్న దేవుని పనిలో మనం నిమగ్నత కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన అంతరింద్రియములను కలగజేశాడు. రెండవ చూడని ఏమన్నాడంట? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములో ఆశ్చర్య కార్యములు. దేవునికి స్తోత్రం. ఒకటి, అంతరింద్రియములు నిర్మించాడు. 2, ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఏ కార్యం చేశాడంట? ఆశ్చర్యం. ఒరే గోపి, ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయింది కదరా, అయినా ఈరోజు భలే ఉన్నారా నువ్వు? రే ప్రవీణ్ పాస్టర్ గారు, ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయింది కదా, ఇప్పుడు భలే ఉన్నారు పాస్టర్ గారు మీరు. ఇందాక మేము బేవర్ నుంచి వస్తూ ఉంటుంటే
సడన్గా ఒకడు మా మీదకి దూసుకుంటూ వచ్చేసాడు. వెనకాల నుంచి ఆరన్ కొట్టలేదు, ఏం కొట్టలేదు, స్పీడ్గా రైడ్ చేసుకుంటూ ఏదో విచిత్రమైన సౌండ్తో బైక్తో ఎక్కడ పెదన ఇంటర్కోలం దగ్గర అనుకుంటా ఇంచుమించు చాలా ర్యాష్గా వచ్చేసాడు మా దగ్గరికి. తమ్ముడు అన్నాడు, అనే కొంచెం మన తగ్గుదాం ఆడల్ని. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ రీతిగా ఎటు నుంచి వస్తుందో మరణం మనకు తెలీదు, తెలుసా? మరణం ఎప్పుడు ఏ రీతిగా మన దగ్గరకు వస్తుందో, ఎప్పుడు అది మనల్ని ఆహ్వానిస్తుందో మనకు తెలీదు. కానీ మరణాన్ని ఎప్పుడు మనం ఆహ్వానించాలంట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. పిలవని చుట్టం ఏదైనా ఉందంటే అది మరణం అంట. ఎవరైనా దాన్ని పిలుస్తారు ఇంటికి, అమ్మ మా ఇంటికి రావా? ఎందుకు రావట్లేదు నువ్వు? ఎన్ని సంవత్సరాలైంది నేను చూసి, ఎన్ని రోజులైంది, వచ్చి పలకరించి వెళ్ళొచ్చు కదా అని ఎవడని అంటాడా? అది మన చుట్టాలనైతే, మన బంధువులనైతే, ఎరా నీకు అమ్మ గుర్తులేదా, ఈ నాన్న గుర్తులేడా, ఈ అన్నయ్య, ఈ తమ్ముడు, ఈ అక్క, చెల్లి, అసలు మా అమ్మ తాతయ్య ఎవరు గుర్తులేరా, రావా మన ఇంటికి అని అడిగే విధానంలో అడుగుతారు బంధువులు. దేవునికి స్తోత్రం. మరి మరణాన్ని ఎవరు అడుగుతారు? మరణం వచ్చిందంటే ఇంతవరకు మోగినటువంటి నా గళం ఒకసారిగా మౌనంగా అయిపోయింది. ఆ మరణాన్ని అందరూ స్వాగతించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనలను మరణానికి అప్పగించలే. చదువుతారో మాట, 118వ సంకీర్తన 17వ వచన భాగం. 118వ సంకీర్తన 17వ వచన భాగం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించని గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం చూడండి. ఎప్పుడో చచ్చిపోవాలి మనం, ఎప్పుడో. ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. 2018 అనుకుంటాను, బాగా గుర్తు. 2018 డిసెంబర్ నెల 22వ తారీఖు 6-7 ఆ ప్రాంతం దగ్గర, గణపురం దగ్గర, 6-7 దగ్గర మేము ప్రయాణమై ఇంటి దగ్గర నుంచి భీమవరం నుంచి వస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ పోళ్లలో క్రిస్మస్ రోజున వాక్యం చెప్పడానికి పిలిచారు, ఆహ్వానించారు. నేను సోదరుడు సంతోష్ ప్రయాణమే వస్తూ ఉంటుంటే 6-7 చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే అనుకోకుండా I-20 కార్ ఇంచుమించు 100 స్పీడ్లో ఉన్నాడు, 80 స్పీడ్లో ఉన్నాడు తెలియదు, కానీ రావడం మమ్మల్ని గుద్దాడు. గుద్దగానే ఇంచుమించు 6 అడుగుల ఎత్తులో ఎగిరి కింద అడ్డం. మేము 6 అడుగుల ఎత్తులో కింద పడితే నా 2 కాళ్ళు ఇరిగిపోయాయేమో, నేను ఇక లేవలేనేమో, నడవలేనేమో, దేవుని వాక్యాన్ని చెప్పలేనేమో అనేటువంటి స్థితిలోనే ఉండిపోయాను. సంతోష్ బాబుకి దగ్గర గట్టిగా దెబ్బలు తగిలాయి. ఆయన కూడా ఏమైంది ఏంటో తెలియదు, అలా పడిపోయాం. నా జోబులు 5,000 ఉన్నాయి క్యాలెండర్ల కోసం. ఈ 5,000 కూడా గాల్లో అలా ఎగిరిపోయినాయి. అందరూ కూడా వచ్చారు, డబ్బులు ఎడుతున్నారు. పాస్టర్ గారు మీకు ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. అందరూ వెళ్ళిపోయారు. తీరా 5,000 కాస్త 2,000 ఉన్నాయి. ఎన్ని వేలు ఎగిరిపోయినాయి? 3,000 ఎత్తేసారు. 2,000 ఉన్నాయి. పోనీ మమ్మల్ని లేవనెత్తి చైర్లో కూర్చోబెడుతున్నారా? లేదు, డబ్బులు ఎడుతున్నారు. ఏరేరు మంచిదే, మనకి ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి అన్ని 100గా అయిందలే. 5,000 అదేంటి ఎప్పుడు పెట్టుకుని జోబులు పెట్టుకోవడం, పై జోబులు పెట్టాం, అలా పైకి ఎగిరింది. మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో సహోదరుడు రాజు గారు పోళ్ల నుంచి మా గురించి, మా విషయం తెలుసుకోగానే ఇంచుమించు 1/2 అవర్లో పోళ్ల నుంచి గణపురం వచ్చేసాడు ఆయన. 1/2 అవర్లో బైక్ మీద వచ్చి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని బండి మీద ఎక్కించుకొని గణపురం హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ గణపురంలో ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ చేయించి మరలా ఇంటికి తీసుకెళ్ళి పోళ్ళ చక్కగా వేడి నీళ్ళు కాసి మాకు కాపడం పెట్టి స్నానాలు చేయించి మా బట్టలను చిరిగిపోతే ఆయన బట్టలు ఇచ్చి దేవుని పరిచర్లో మమ్మల్ని వాడనిచ్చాడు. ఎవరిచ్చారు ఈ బ్రతుకు? దేవుడిచ్చాడు ఈ జీవితం. ఆయన ఆశ్చర్యకారం చూడండి, ఎంత అద్భుతంగా ఆయనని మలిచాడో, ఎంతగా ఆరోగ్యాన్నిచ్చాడో, నన్ను ఎంతగా బ్రతికించాడో ఆ విధానాలను గుర్తు చేసుకుంటుంటే ఆయన ఆశ్చర్యక్రియలు ఎంతో గొప్పవి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు? నీకు సాటైనా ధీటైనా దేవుడు లేడు ప్రభు. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? నీకు సాటైనా ధీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకే ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను. అందుకే తమ్ముడు గోపి సజీవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే బ్రతికించకపోతే ఎప్పుడో చచ్చిపోవాలి. చిన్నతనంలోనే ఎలందూరుల దగ్గర ఆ మేకలు మేపుతూ రోడ్డు దాడుతూ ఉన్నాను. దగ్గర అప్పుడు నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. మాకు మేకలుండే, మేకలు మేపుతూ రోడ్డు దాడుతున్నాను. అన్ని మేకలు వెళ్ళిపోయినాయి కదా, ఒక మేక అనుకోకుండా దాటేసింది. దాన్ని పట్టుకోవడానికి చూసుకోకుండా, అటు ఇటు చూడకుండా నేను రోడ్డు దాడుతూ ఉంటుంటే చేతక బండి వచ్చి గుద్దేసింది. చేతక బండి వచ్చి గుద్దేస్తే దానికున్న లివరు బుర్రలో దిగిపోయింది. అప్పుడే చచ్చిపోవాలి. మా పాస్టర్ గారు వెంటనే నాన్నగారిని నన్ను ఎక్కించుకొని సుంకర భగవాన్ గారు హాస్పిటల్ తీసుకొచ్చారు భీమవరం. అప్పుడు 3 కుట్లు వేశారు, 30 రూపాయలు తీసుకున్నారు. 3 కుట్లు వేస్తే 30 రూపాయలు తీసుకున్నారు. అప్పుడే చచ్చిపోవాలి. దేవుడు బ్రతికించలేదా? ఆరోగ్యం ఇవ్వలేదా? సంతోషాన్ని ఇవ్వలేదా? ఈ రోజున నేను సజీవుడిగా ఉన్నానంటే, ఆయన పరిచర్య చేస్తున్నానంటే, ఆయన పనిలో పాలుభాగస్తున్నానంటే నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి వరం. ఆయన సేవా పరిచర్యలు ఇంకను ముందుకు కొనసాగడానికి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మన గొప్పలు మనం చెప్పుకోవడానికి కాదు, ప్రభు పరిచర్యలు ఆయనను గొప్ప చేయాలి. ఆమె ఎవరిని గొప్ప చేయాలి? రేపొద్దున పెళ్ళైనా, రేపొద్దున భర్త వచ్చినా, రేపొద్దున అత్తగారింటికి వెళ్ళినా, ఎవరు మన ఇంటికి వచ్చినా ఎక్కడ తీసుకెళ్ళాలి? మనం ప్రభు పరిచర్యలో, ప్రభు దగ్గర, ప్రభు సన్నిధానానికి తీసుకెళ్ళాలి. వాళ్ళతో కలిసిపోకూడదు. ఆమె నలుగురితో నారాయణ అంతే. అందరూ కలిసారు కదరా డ్యాన్స్లు వేద్దాం, డ్యాన్స్లు వేయడం, ఒరే సినిమా పాటలు పెట్టుకుందాం కాదు. దేవుని పరిచర్యలో మాత్రమే మనం బ్రతకాలి. కొంతమందికి అవగాహన ఉండదు, ఎదుగుతారు కానీ ఎరపడ్డు ఎదుగుతారు కానీ అవగాహన ఉండదు. బ్రతుకుతారు కానీ బ్రతుకు మీద ఆశ ఉండదు. ఎప్పుడు చూసినా ఏడిపే, ఎప్పుడు చూసినా బాధలే, ఎప్పుడు చూసినా కష్టాలే, ఎప్పుడు చూసినా నిందలే. దేవునికి స్తోత్రం. మన ప్రభువు మనల్ని బ్రతికించాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒకటి, ఆయన మనలను లేదంటే అంతరింద్రియములను నిర్మించాడు. 2, ఆశ్చర్య కార్యాలు చేసి ఈరోజు ఎంతవరకు మనం బ్రతికించాడు. 3 విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదవండి. ఇదే కీర్తన గ్రంథం 139వ సంకీర్తన 15వ వచన భాగం. నేను రహస్యముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను రహస్యమందు పుట్టిన నాడు. ఎప్పుడు పుట్టామంట గోపి? స్తోత్రం, స్తోత్రం. ఎప్పుడు పుట్టామండి తెలుసా? రహస్యమందు పుట్టాం. ఆమె ఈ రోజున ఎవరికి ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఎర్రపండు ఎన్ని రహస్యాలు ఉంటాయో మనలో. మన హృదయాంతరంగాల్లో రహస్యాలన్నీ గూడు కట్టేసి ఉంటాయి. అయిపోయి మా అక్కకి తెలియకూడదు, మా అమ్మకి తెలియకూడదు, నా పిల్లలకి తెలియకూడదు, ఎవరికి ఏం తెలియకూడదు అంటో అది ఖచ్చితంగా బట్ట బయలవుతుంది. ఆమె నువ్వు దాయాలనుకున్నది ఏ విషయం కూడా, అరే వినండి, దాయాలనుకున్న ఏ విషయం కూడా నీ పిల్లలకి ఏదో తెలియకూడదు, ఏదో చేసేద్దాం అనుకోండి, దాగదాం. అమ్మకి తెలియకుండా, నాన్నకి తెలియకుండా, భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా ఏదో చేద్దాం. తెలియకుండా ఉండదు. ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పాలి. మహిమ మాంకాళియ. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆల్రెడీ ఖచ్చితంగా బట్ట బయలవుతుంది. తెలీదా? కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడంట? వినాలి. రహస్యముందు నిర్మించాడు. ఆమేన్. మనం పుట్టిన తర్వాత నరసమ్మ తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఏవండి ఇదిగోండి మీ బాబు అని అమ్మ చేతికి ఎత్తుంది కదా. అమ్మకి తెలుసా నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా? మనం తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎలా ఉన్నాం అనేది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే, అమ్మగారు మీరు 3 నెలల గర్భిణి అండి, 2 నెలల గర్భిణి అండి, 1 నెల గర్భిణి అంటే అంతకుముందే నువ్వు అమ్మ గడుపులో. అది ఎప్పుడు పుట్టావు, ఎలా వచ్చావు? నీకు నాకు రహస్యముందు మన ప్రభు నిర్మించాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు నిర్మించిన దేవుడు, కలగజేసిన దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే భక్తుడు, అయ్యో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలను మరుగుపరచలేదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మన ఎముకలలో ఎన్ని ఎముకలు ఉండాలో, ఎలా నిర్మించాలో, ఎన్ని నరాలు ఉండాలో, ఎంత మాంసం ఉండాలో ఆయనకు మాత్రమే. హల్లెలూయా. కారు తోలుతున్న మన గోపిని అడిగితే ఆ 4 చక్రాలకి ఎంత గాలి ఉండాలో తెలిసి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు వంట చేస్తున్న తల్లి ఎలా వండాలి ఏంటనేది ఆ తల్లికి తెలిసి ఉండాలి. నేనంటాను, అలాగైతే మనం నిర్మించిన దేవునికి మన గురించి సమస్తము చెప్పండి తెలుసు ఉండాలి. కాదు, తెలుసు. ఆయనే మన నిర్మాణకుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అసలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటా, అద్దం దగ్గరికి వెళ్ళి రెడీ అయిన తర్వాత ఇంత అందంగా ఎలా పుట్టాను నేను, నల్లగా ఉన్నా కానీ భలే అందంగా ఉన్నాను రా అనరా. కొంతమంది తెల్లగా ఉన్నా మాట్లాడట్లేదు, కొంతమంది తెల్లగా ఉన్నా అందంగా ఉండరు, మురిసిపోతాం. ఓకే. కొంతమంది ఎంత తెల్లగా ఉన్నా అందంగా ఉండరు, కానీ నల్లగా ఉన్నవాళ్ళు మీకెలా తెలుసు ఎంత అందమో? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది బ్లాక్ డైమండ్ అని. ఆమేన్. మిలమిలా మెరిసే బంగారం కంటే నల్ల బంగారానికి ఎక్కువగా విలువ ఉందంట, లేదా? చాలా విలువ. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దేవుడు నన్ను ఎందుకు నల్లగా నిర్మించాడు, కొంచెం కోటింగ్ వేస్తే బాగుందిగా. వినండి ఏంటంటే కొంచెం కోటింగ్ వేస్తే, కలర్ వేస్తే బాగుండిగా. ఈరోజు అద్దం దగ్గరికి వెళ్ళి ఎంత కోటింగ్ వేస్తారో, ఎంత స్టైల్గా రెడీ అవుతారో. కొంతమంది లేనిపోని బంగారాలే వేసుకుంటారు. బంగారం కాదు అది. ఏంటిది అది? రోల్డ్ గోల్డ్. ఏ గోల్డ్? ఎందుకు? మనకి దేవుడిచ్చిన అందం చాలదా? మాట్లాడాలి. దేవుడిచ్చిన ఎన్నవా మెళ్ళ వేసుకుంది వెండో బంగారం నాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. అమ్మా గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రహస్యమందు నిర్మించాడు, ఆయన మనల్ని విచిత్రంగా చేశాడు. దేవునికి స్తోత్రం. మూడో విషయం ఏంటంటే, ఒకటి ఆయన మనలను అంతరింద్రియములు నిర్మించిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. 3 అగాధ స్థలములలో. ఎక్కడున్నాం మనం? చెప్పండి ఎక్కడున్నాం? అగాధ స్థలములలో ఉన్న మనలను విచిత్రంగా నిర్మించాడంట. దేవునికి స్తోత్రం. ఎంత విచిత్రమో అంటే, నాకున్న ఏలు ముద్ర మీలో ఎవరికే చెప్పండమ్మా ఉందా? ఇప్పుడు నా మొబైల్ ఉందండి, దీనికి ఏలు ముద్ర నాది, లాకు. నేను నా వేలు పెట్టగానే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయింది. ఇప్పుడు దీన్ని లాక్ చేశాను, మీరేయండి, ఆన్ అవుతుందా? హల్లెలూయా. చేతి వేళ్ళ మీద ఉండేటువంటి ముద్రలే ఎంత అద్భుతంగా నా ప్రభు మార్చాడు. ఆమేన్. మనిషిని పోలిన మనుషులు ఎంతమంది ఉంటారు? 7 ఉంటారంట. అయినా మనుషులు పోలిన మనుషులు 7 వాడు వేరు, నేను వేరు, మనందరం వేరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ప్రభు యొక్క చిత్తానుసారంగా ఆయన మనల్ని నిర్మించాడు, మనము ఆయన వారము. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, అంతరింద్రియాలు నిర్మించిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, అగాధ స్థలములో ఉన్న మనలను నిర్మించి తన కొరకు మనల్ని ఎంతగానో వాడుకుంటున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ బ్రతికినిచ్చింది ఆయన, ఈ జీవితం ఇచ్చింది ఆయన. ఈరోజు ఇంత టిప్ టాప్గా ఉన్నానంటే, ఇంత అందమైనటువంటి దుస్తులు వేసుకున్నాడు, దానికి కారణం దేవుడు. ముఖ్యంగా మీకు వినడానికి అసలు ఏమవుతుందో కానీ దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకటి, ఈరోజు మనం ఇంత అందంగా ఉన్నామంటే దానికి కారణం దేవుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కొంచెం దోమ కొడితే మలేరియా వచ్చేసి, లేదంటే బలహీనపడిపోయి, లేదంటే అనేక రకాలుగా మనం బలహీనతలో ఉండిపోయినప్పుడు, ఎవరు మనం పలకరించలేనప్పుడు, ఎవరు మన దగ్గరికి రాలేనప్పుడు, ఎవరు మనం చూడలేనప్పుడు ఆయన బ్రతికించలేదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సమస్తము లేదంటే రాజ్యాలని గెలుచుకుంటూ వస్తున్నాడంటే ఒక రాజు, అలెగ్జాండర్ ద గ్రేట్. చెప్పండి, ఏ రాజు? చెప్పవే. అలెగ్జాండర్ ద గ్రేట్. ఈయన అన్ని రాజ్యాల్ని ఓడించుకుంటూ వచ్చేస్తున్నాడు. కానీ ఒక రోజున మన ఇండియా దేశానికి వచ్చాడంట. ఇండియా దేశాన్ని ఓడించి గెలిపించి తీసుకెళ్ళిపోదామని ఆలోచనలో వచ్చేసాడు.
కానీ ఒక రోజున ఏం జరిగింది ఏంటో తెలియదు, కానీ మన ఇండియాలో దోమలు ఎక్కువ ఉంటాయంట. ఇండియాలో ఏముంటాయి? ఆ దోమ ఒక్క దోమ కుట్టిందంటే ఎవరినే? రాజ్యాలని గెలిపించి, రాజ్యాలని ఓడించి, అనేక రకాలుగా ఆ ఉరతలోకి ఇస్తున్నటువంటి విజయ గర్వంతో ఉండేటువంటి ఆ అలెగ్జాండర్ దగ్గరేటిని ఒక్క దోమ కుట్టిందంటే మన ఇండియా దోమ వెళ్ళిపోయాడు. అక్కడికే గ్రీస్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ గ్రీస్ దేశానికి వెళ్ళిపోతే ఆ దోమ కుట్టినందుకు వచ్చినటువంటి ఆ బాధ ఇంత కాదు. అనేకమైనటువంటి వైద్యులు పిలిపించాడు రాజు కదా, చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి తన ఆరోగ్యం కొంచెం క్షీణించుకుంటూ వచ్చేసింది. చివరికి చచ్చిపోయాడు. ఏ దోమ కొడితే? ఏ దోమ? మలేరియా కాదురా, ఇండియా దోమ. దేవునికి స్తోత్రం. అంత గొప్ప రాజు చచ్చిపోయాడు. నేను అంటాను, మరి ఒక దోమ కాటికే అంత అలెగ్జాండర్ దగ్గర చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎన్ని దోమలు కుట్టుంటాయి? కుట్టినటువంటి దోమను ఒక్కసారి ఇలాగంటే చచ్చిపోయేటువంటి దోమ అలాంటిది అలెగ్జాండర్ దగ్గర చచ్చిపోయాడంటే ఈరోజు మనం దేవుని యొక్క ఆధీనంలో లేమా? ప్రభు మనల్ని బ్రతికించలేదా? ప్రభు మనకి ఆరోగ్యం ఇవ్వలేదా? ప్రభు మనల్ని నడిపించలేదా? ఆయుష్తో నింపలేదా? ప్రతి దినము అనుదినము క్షణక్షణము ఆయన మన వెంట ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పుకున్నాం. 1, ఆయన మనల్ని ఉపేక్షింపలేదు, గెంటివేయలేదు, ఏర్పరచుకున్నాడు. ఆయన మనలను ఎంతగానో కోరుకున్న దేవుడు మన అంతరింద్రియాలు నిర్మించాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అగాధ స్థలములో ఉన్న మనలను విచిత్రముగా నిర్మించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇంతవరకు ఎంతగానో దేవుని యొక్క పరిచర్యలో వెనకడుగు వేస్తూ వచ్చామేమో, లేదంటే దేవుని యొక్క పనిలో నిమగ్నత లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నామేమో. ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోయే వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రభు పరిచర్యలో సాగిపోదుము గాక. నమ్మకముగా తన రాకడ పర్యంత వరకు ఉందుముగాక. ఆమేన్. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి తమ్ముడు గోపికి, అలాగే అన్నగారైనటువంటి నాకు దేవుని దీవులు మెండిగా కలుగును గాక. మీ అందరికీ నా నిండి వందనాలు. అందరూ